ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. బట్ ఒక్క విషయం మాత్రం మీ కెరీర్ గమనిస్తే, మీ సినిమాలు కానీ చూస్తే, ఒక్క విషయాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. మీరు ఎక్స్పోజింగ్కి దూరం, బట్ ఫోర్స్గా అంటే చాలా ఫార్ష్గా ఉండే క్యారెక్టర్స్ చాలా చేశారు. వాటిల్లో కూడా లైన్ దాటకుండా కాస్ట్యూమ్స్ కానీ యాక్టింగ్ కానీ ఆ లైన్ దాటకుండా మెయింటైన్ చేయగలిగారు. క్యారెక్టరేషన్ అదైనా సరే దాన్ని కూడా ఆ లిమిట్ లో పెట్టగలిగారు. అర్థమవుతుందా? అంటే నేను సరిగ్గా అడుగుతున్నానో లేదు. 100% నేను చెప్తా సార్. అదే నేను చెప్పేస్తా, అలా కాదు, నేను ఫస్టే చెప్పేస్తా. ఇంత ఓకే, ఐ డోంట్ మైండ్ వేరింగ్ ఇలాంటి స్కర్ట్ వేసుకోవడం నాకేం ప్రాబ్లం లేదు. అంటే బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తారు కానీ బోల్డ్ గా కనిపించరు. అది ఏంటంటే సార్, సింపుల్ గా నేను ఏం చేస్తానంటే, ఒక ఐ అబ్జర్వ్ పీపుల్ అరౌండ్ మీ. ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది అమ్మాయిలు మీరు మాల్కి వెళ్తే ఇలా వేసుకుంటారు, నేను అదే ఫాలో అవుతా. ఇప్పుడు ఏం వేసుకుంటున్నారు జనాలు, గర్ల్స్ ఏం కాలేజ్ గర్ల్స్ ఏం వేసుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఒక వీకెండ్ మనం మాల్కి వెళ్ళినా, ఒక హుసేన్ సాగర్ లేక్ వెళ్ళినా, అమ్మాయిలు ఎలా డ్రెస్ చేసుకుంటారు, ఇలా ఉంటే ఓకే. ఇది నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా. నేను కొత్తగా ఒక ఫ్యాషన్ ట్రెండ్ స్టార్ట్ చేస్తా అని నేను ఎప్పుడు అనుకోను. ఐ లైక్ టు రిప్రజెంట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద సొసైటీ అండ్ దట్ వర్క్స్ ఫర్ మీ. అంతకన్నా గ్లామర్ ఎవరు చేసుకోరు. ఇప్పుడు మనం మాల్కి వెళ్ళినా నార్మల్ గా ఉంటాం. ఇప్పుడు అదే మాల్ నేను బాంబే, ఢిల్లీకి వెళ్ళినా మేబీ అక్కడ ఇంకా ఎక్కువ గ్లామరస్ గా, ఇంకా ఎక్కువ ఇదిగా చేస్తారేమో. బట్ సౌత్ ఇండియాలో అయితే మాక్సిమం ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ వేరింగ్ ఇది. నేను మేబీ షార్ట్స్ వేసుకోకపోవచ్చు, నేను డ్రెస్ వేసుకుంటా. అట్లా నాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఇది 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 ఓకే, డీప్ నెక్ వద్దు, నీ లెంత్ వరకు ఓకే, దానికన్నా పైన వద్దు, అట్లా ఎక్కువ ఫిగర్ హగ్గింగ్ వద్దు, ఇది ఓకే. ఎవ్రీథింగ్ మై టేస్ట్ ఇస్ టైలర్ మేడ్ ఫర్ మై బిలీఫ్ సిస్టమ్. ఇది పూర్తిగా మీకై మీరు పెట్టుకున్న నియమాలే కదా, రూల్సే కదా? 100%. అంటే బట్టలు షార్ట్ గా వేసుకోవడం స్వేచ్ఛ, లేకుంటే బట్టలు ఫుల్ గా వేసుకోవడం స్వేచ్ఛ కాదు, ఇలాంటి ఒక మెంటాలిటీకి అయితే మీరు దూరం. నాకు ఇది కంఫర్ట్ ఉంది. చాలా మందికి, చాలా అమ్మాయిలకి జనాలు ఎలా చూసినా దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నేను వాళ్ళకి ఏం చెప్పట్లేదు. నాకు ఒక అబ్బాయి నన్ను చూసినప్పుడు నాకు అన్కంఫర్టబుల్ అయితే నేను ఆ రోజు మొత్తం నేను నిద్రపోను. నాకు నెక్స్ట్ డే అంతా అలా ఉంటాను, నేను చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటాను. నాకెందుకు నేను ఇలా పెట్టుకోవాలి అన్నట్టు ఐ ఫీల్ ఓకే. ఇది నా రూల్స్. ఓకే, ఇప్పటిదాకా నేను ఫైనాన్షియల్ గానే అడుగుతున్నాను. ఇండస్ట్రీలోకి వచ్చి ఏదో ఒకటి అచీవ్ చేయాలని మీకు ఒక కోరిక ఉంటుంది. స్టిల్ ఇప్పటికీ దాన్ని మీరు అచీవ్ చేయలేక, బై చేయలేక, దాన్ని పొందలేక, ఫైనాన్షియల్ గానీ ఏదో ఒక కోరిక మిగిలిపోయి ఉంటుంది కదా, ఏంది ఆ కోరిక? అలా ఏం లేదు సార్. ఒక కారు కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా? నా దగ్గర కారు లేదు, అదే చెప్పాను. లేదా కారు లేదు, ఇప్పటికీ కారు లేదా? నా దగ్గర ఒక్క కారు కూడా లేదు. ఏం చేస్తున్నారు? మొన్న ఒక కారు ఒక 2 years ఉండేది, అది సెకండ్ హ్యాండ్. అది ఎవరో బాధ, ప్లీజ్ నువ్వు ఒక యాక్టర్వి, ఒక కార్ అయినా ఉంచుకో. ప్రతిసారి నేను హ్యాపీగా బెంగళూరులో ఆటోలో తిరుగుతాను, నడుచుకొని వెళ్ళిపోతాను. అది ఇందాక కూడా చెప్పాను, అమ్మ వెజిటబుల్స్ తీసుకురమ్మంటే వెళ్ళిపోతాను, పాలు తీసుకురమ్మంటే బూత్కి వెళ్ళిపోతాను. ఐ లైక్ టు కీప్ థింగ్స్ వెరీ సింపుల్. ఒక కార్ లేకపోవడం వల్ల నాకు చాలా అది మెంటల్ పీస్. దానికి సర్వీసింగ్ అది ఇది 100 ఉంటాయి, ఇన్సూరెన్స్ అవి ఇవి, నాకు అవన్నీ నచ్చవు. సో ఐ డోంట్ హ్యావ్ అ కార్. ఎందుకు ఇక్కడ షూటింగ్కి వస్తే ఇక్కడ కార్ ఇస్తారు, ఇంట్లో ఉంటే నేను పెద్దగా బయటికి వెళ్ళినా ఆటోలో ఇష్టం నాకు. ఆ బెంగళూరు, ఆ వెదర్, ఆ గాలి అంతా నాకు భలే నచ్చుతుంది, నాకు ఆటోలో వెళ్ళడం. సో ఐఎమ్ అంతే, అలా ఏం లేదు. నాకు ట్రావెల్ చేయాలని ఉంది. సో ట్రావెల్ కోసం నేను సేవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఓకే, ట్రావెల్ అంటే యూరోప్కి వెళ్ళాలి నాకు, యూరోప్, లండన్ అక్కడ వెళ్ళి కొంచెం తిరగాలి అని ఉంది. సో ఫర్ దట్ ఐ విల్ సేవ్. అండ్ ఫైనల్గా అమరావతి ఆహ్వానం సినిమా అంటే సక్సెస్ ఎలాగో అవుద్ది, ఆ టీజర్ ట్రైలర్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ధన్య బాలకృష్ణ కెరీర్కి ఎంత ప్లస్ కాబోతుంది, ఎంత నమ్మకంతో ఉన్నారు? అంటే ప్లస్ ఏదో తెలీదు, అంటే జనాలు భయపెడితే చాలు. ఇప్పుడు నేను భయపెట్టించానంటే నేను గెలిచినట్టు. ఐ హోప్ అది అవుతుంది అని అనుకుంటున్నాను. అనదర్ ఎఫర్ట్ అంతే సార్, ఇంకా దానికన్నా అయినా నేను ఐ డోంట్ వాంట్ టు హోప్స్ పెట్టుకోవడం అన్నీ వద్దు. బట్ ఎంజాయ్ చేస్తారు, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ ఇట్ వర్క్స్. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.